ఇక బులెటిన్లో మరో అంశం చూసుకున్నట్టయితే శ్రీశైలంలోని మల్లికార్జున అన్నసత్రంలో 5 మంది సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పవిత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రం పరిధిలో మల్లికార్జున అన్నసత్రంలో ఐటమ్ సాంగ్స్ కు డాన్సులు చేసి ఇక దేవాదాయ ధర్మాదాయ చట్టం ఉల్లంఘించిన మల్లికార్జున సత్రం సిబ్బందిపై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. అయితే విచారణ చేసిన శ్రీశైలం సిఐ గంగనాథ్ బాబు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఐటమ్ సాంగ్స్ కు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసినటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి. శ్రీశైలం దేవస్థానం పరిధిలో రీల్స్ చేయడం, డాన్సులు చేయడం చట్ట విరుద్ధమని, అటువంటి చర్యలపై చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు. శ్రీశైలంలో భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని, 5 మంది సిబ్బందిని కూడా విధుల నుంచి వారిని తొలగించినట్టుగా సత్రం చైర్మన్ శ్యామ్ తెలియజేశారు. ఇదే సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మస్తాన్ సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, చెప్పండి, ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, దీనికి సంబంధించి వారు ఏమంటున్నారు? సాయి, శ్రీశైలం మల్లికార్జున అన్నదాన సత్రంలో గత డిసెంబర్ 31 రాత్రి జరిగిన సంఘటన అయితే కనుక భక్తులను అయితే ఆవేదన వ్యక్తానికి గురి చేసిన పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 31 సంబరాలు అయితే కనుక నూతన సంవత్సర సంబరాలు అక్కడ నిషేధించబడ్డాయి. విషయాన్ని కూడా తెలిసి తెలనట్టు డిసెంబర్ 31 తేదీ కనుక ఐటమ్ సాంగ్స్ తో, సినిమా డాన్స్లతో పూర్తిగా రచ్చరచ్చ చేసిన పరిస్థితి అన్నదాన సత్రం, మల్లికార్జున అన్నదాన సత్రంలో. వారిపై అయితే కనుక పూర్తిగా వారి ఈ మల్లికార్జున అన్నదాన సత్రం చీఫ్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వారి ఫిర్యాదు అయితే కనుక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగానే 5 మందిని అయితే గుర్తించారు. 5 మంది పేరుపై ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిన పరిస్థితి ఉంది. వారిని విధుల్లో నుంచి కూడా తొలగించిన పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఈవో చెప్తున్న పరిస్థితుల ప్రకారం అయితే కనుక ఇక్కడ ఈ 600 కెమెరాలతో పూర్తి శ్రీశైలం సెక్యూరిటీతో ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా కఠిన చర్యలు తప్పు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అదే విధంగా ఏదైతే కనుక ఈ సినిమా రీల్స్ తో పాటు రీల్స్ కానీ లేదా సినిమా పాటలతో మరియు అశ్లీల నృత్యాలు చేయడం అట్లాంటివి జరిగితే కనుక కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా అయితే కనుక గట్టిగా చెప్తున్న పరిస్థితి నెలకొనుంది. ఈ అంశానికి సంబంధించి 5 మందిని అయితే కనుక కేసు నమోదు చేసి వారిని విధుల్లోంచి కూడా తొలగించామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొనుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. నా పేరు మిడిదిటి శ్యామ్ సుందర్, శ్రీశైల మల్లికార్జున అన్నసత్ర సంఘం అధ్యక్షుడిని. 31వ తేదీ రోజు మా యొక్క సత్రంలో రాత్రి నూతన సంవత్సర వేడుకలు కేక్ కట్ చేసి కొన్ని సినిమా పాటలకు డ్యాన్సులు చేయడం జరిగింది. శ్రీశైల క్షేత్రంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం నిషిద్ధమని తెలియక కొంతమంది స్టాఫ్, మేనేజర్ ఆ రోజు అందుబాటులో లేనందువలన వాళ్ళకి తెలియక పొరపాటుగా చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా మా దృష్టికి వచ్చిన వెంటనే మేము శ్రీశైలం ఇచ్చేసి ఆ స్టాఫ్ను ఇమీడియట్ విధుల నుంచి తొలగించడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు క్షేత్ర పరిధిలో క్షేత్రానికి భంగం కలిగించే కార్యక్రమాలు ఏవి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. దీనికోసం మేము ఎంతో చింతిస్తూ ఇక్కడ ఒక హోమం కూడా చేయడానికి తలపెట్టడం జరిగింది. శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 అమల్లో ఉంటుంది. శ్రీశైల క్షేత్రం హిందూ దేవాలయము. అందువలన ఇక్కడ అన్యమత ప్రచారం కానీ, అన్య మతాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహణ కానీ, ఏ విధమైనటువంటి సాహిత్యం కానీ లేదా వీడియోలు లాంటివి ఏవి కూడా ఈ యొక్క దేవాలయం పరిసరాల్లో ఎక్కడా కూడా వాటిని వాడటం కానీ కలిగి ఉండటం కానీ పూర్తిగా నిషేధించడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడైనా సరే మందు, మాంసము, అదేవిధంగా ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టడానికి లేదు. అలాంటి విషయాల్లో అనేక సందర్భాల్లో చాలామంది మీద కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క ధార్మికపరమైనటువంటి దేవాలయం పరిసరాల్లో అటువంటి సంఘటనలకు పాల్పడటం అనేది వచ్చినటువంటి ఎవరు కూడా అవి క్షమించరానటువంటి నేరం. అక్కడక్కడ ఈ రీల్స్ చేయటం అనేది కూడా మా దృష్టికి వచ్చేసి ఆ రీల్స్ చేయటంతో పాటు వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి ఫేస్బుక్, ట్విట్టరు ఇలాంటి వాటిల్లో కూడా పోస్ట్ చేసేసి అది ఏదో